Hello everyone, my name is Shishkala. My husband name is Parshuramlu. I am from Nalgonda district. My work is private teacher. I had done my DED 2007 to 10. I first attempt the DSC 2012. I missed my job just 23 points only. Then after I completed degree, B.Ed or PG, and I am qualifying in TET 2011 HGT paper 1, 91 marks also I got. Next one done my B.Ed also, social methodology, and that one also 2018 97 marks in paper 2 social methodology. ఇక్కడ నల్గొండ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ ఇంత ముందుకు ఒకసారి నేను చూసిన, కానీ టెట్లో 90 మార్క్స్ ఉన్నాయి కదా, సరేలే అనుకున్నా, ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి మేడం వాళ్ళని కలిసి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తే నేను ఎలాగైనా జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉండి చదువుకోమన్నాడు, ఆన్లైన్ ల్యాబ్ తీసుకోమన్నా, కానీ లేదు నాకు కొంచెం వింటేనే మంచిగా వస్తుంది, నాకు మేడం వాళ్ళ మాట వింటేనే అంత మంచిగా అనిపించింది, అంటే ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంటుంది అనిపించి నేను వచ్చి జాయిన్ అయినా. ఫస్ట్ టైం కొంచెం, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ పడినా. తర్వాత సార్లు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు, మంచిగా అనిపించింది. సబ్జెక్ట్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ అయ్యింది. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. డామ్ ష్యూర్ ఐ విల్ గట్ ద జాబ్. నేను ఎలాగైనా కంపల్సరీ, నాకు పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది, కంపల్సరీ రెండిట్లో నేను 2 కూడా కొడతాను అన్న నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే సోషల్ కూడా మాకు బాగా సార్లు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు, మంచిగా అనిపించింది. సబ్జెక్ట్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఇంకా ఎవరికైనా మీకు ఏమైనా ఇంకా డిఎస్సి టైం ఉంది చూసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. హాస్టల్ ఫెసిలిటీగా ఉందా లేడీస్కి? ఇక్కడ హాస్టల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫుడ్ బాగుంటుంది, షెల్టర్ మంచిగా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఇది ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది మాకు. ఇక్కడ మేనేజ్మెంట్ మేడం కానీ, డైరెక్టర్ సార్ కానీ, అక్కడ ఉండే ఆంటీ వాళ్ళు, వంట ఆంటీ వాళ్ళు కానీ, అంతా ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఆస్పరెంట్ కూడా ఎక్కడెక్కడి నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చినా కానీ అంతా ఒక ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి ఇన్ టైంలో క్లాస్ డైలీ కంపల్సరీ ఈవినింగ్ ప్రతి ఒక్క టాపిక్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో టాప్ 10 వచ్చిన వాళ్ళవి బోర్డు మీద అనౌన్స్ చేస్తారు పేర్లు. వాటి కోసం కూడా మేము చాలా కష్టపడి పోటీపడి చదివేది. కొన్నిసార్లు మేము రీచ్ అయ్యేది, కొన్నిసార్లు రీచ్ కాలేకపోయేది. అయితే ఎందుకంటే మేము కొన్ని ఆవేశంతో కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేది, ఆ మిస్టేక్ చేయొద్దు అని నెంబర్ ఆఫ్ పేపర్స్ చేస్తుంటే మాకు దాని మీద కొంచెం అవగాహన అనేది వచ్చింది. ఫస్ట్ ఒక క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి, చదివిన తర్వాతనే చెయ్యాలి అనేది ఈ నెంబర్ ఆఫ్ టెస్టెస్ వల్ల మాకు మంచిగా అనిపించింది. డైలీ టెస్ట్ కండక్ట్ చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మనము ఇచ్చే డబ్బులను బట్టి కాదు, కానీ ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు వెనకాల ఉండి డైరెక్టర్ సార్ కానీ, మేడం కానీ ప్రతి క్షణం మాకు మేడం పేపర్ ఇచ్చుకుంటూ మీరు ఇలా చేయాలి అలా చేయాలని మంచిగా బాగా మోటివేషన్ చేసేది మేడం వాళ్ళు. అంటే మేము ఎక్కడ డౌన్ అవుతున్నాము, ఎక్కడ తక్కువ మార్కులు స్కోర్ చేస్తున్నాం అనేది తిరిగి మళ్ళీ మాకు స్టడీ అవర్స్లో, మేము హాస్టల్లోనే ఉంటున్నాం, మంచిగా మాకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఒక మేడం ఉంటారు మాకు అన్నీ చూసుకోవడానికి. మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. మేము ఆ రాసిన టెస్ట్లో ఎందుకు మిస్టేక్ చేసినాము అని మళ్ళీ ఒకసారి సార్ చెప్పిన నోట్స్ ముందు పెట్టుకొని దాన్ని మొత్తం చెక్ చేసుకొని మా మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మీరు వెనక ఉండి ఆలోచించుకొని ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అవనిగడ్డ ఈజ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ది నల్గొండ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్. ఒకసారి రండి, వచ్చి చూడండి. మేమైతే కంపల్సరీ జాబ్ ఎలాగైనా కొడతామనే నమ్మకం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే వచ్చింది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా చెప్తారు, ఎలా రాయాలి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తారు. కావాల్సిన సబ్జెక్ట్ కంటే కూడా ఒకవేళ మనకి జాబ్ రాకపోయినా కానీ బయట ప్రపంచంలో బ్రతికి ఏదైనా ప్రైవేట్గా చెప్పుకొని చేయడానికి కావాల్సినంత నాలెడ్జ్ని మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ కావడం నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది. మేము ఇక్కడ సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మీది ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అని అడిగినప్పుడు చాలామంది మేము ఖమ్మం నుంచి వచ్చినాం, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, వికారాబాద్ నుంచి వచ్చినాం, యాదాద్రి డిస్ట్రిక్ట్ అని ఇట్లా రకరకాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం అని చెప్పినప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది రకరకాల జిల్లాల నుంచి అంత దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉండి అట్లా అందరూ ఒక చోట కలిసి చదువుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడే హాస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో కానీ మనం డైలీ ఇంట్లో ఎట్లా తింటామో అట్లనే ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఫుడ్ మనకి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నా, మన మదర్ ప్రిపేర్ చేసినా ఎట్లా ఉంటుందో ఫుడ్ కూడా అంత మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. మనకి
మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. డైలీ టిఫిన్స్ ఉంటాయి, రకరకాల టిఫిన్స్ చేస్తారు. ఫుడ్ విషయంలో మాత్రం నేనైతే మంచిగా సాటిస్ఫాక్షరీ అయినా, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. నేను ఫస్ట్ టైం డిఎస్సి అటెంప్ట్ చేసినప్పుడు నాకు అసలు మ్యాథ్స్ అంత వచ్చేది కాదు. జస్ట్ మ్యాథ్స్లో నాకు 7 మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్లో 8 మార్క్స్ వచ్చినాయి. అందుకని నాకు లాస్ట్ డిఎస్సి పోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అసలు నాకు మ్యాథ్స్ అనేది రాకపోయింది. అంతే ఫార్ములా వేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది నాకు అంత రాకుండే. సార్ వాళ్ళు అయితే ఈజీగా ఎట్లా చేయాలి, టెన్షన్ పడకుండా ఒక ఫార్ములాని వేసుకొని ఎట్లా చేస్తే వస్తుంది అనేది మంచిగా సార్ వాళ్ళు బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు. నాకు మ్యాథ్స్ మీద మంచి పట్టు వచ్చింది, మంచి గ్రిప్ వచ్చింది. ఈసారి నేను నాకు ఇష్టమైన తెలుగు, సోషల్ కంటే మ్యాథ్స్లోనే నేను ఎక్కువ మార్కులు చేయగలుగుతాన్న కాన్ఫిడెన్స్ నాకు బాగా వచ్చింది. నాకు రాని సబ్జెక్టులు అయితే ఏవైతే ఉంటాయో అవే చదవాలనుకున్నా. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే కూడా నాకు కొంచెం భయం ఉండేది స్టార్టింగ్లో. అవే టెన్సెస్ అవే అనేది ఇన్ని రోజులు అసలు తెలియదు. ఇంగ్లీష్ అంటే ఒక భయం. నేను ఎప్పుడే టెట్ ఎగ్జామ్స్ రాసినా కానీ ముందు తెలుగు చేసుకొని, తర్వాత సోషల్ చేసుకొని, సైకాలజీ చేసుకొని, లాస్ట్కి టైం ఉంటే మ్యాథ్స్, లాస్ట్కి ఇంగ్లీష్ చేసేది. కానీ ఈసారి నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంగ్లీష్ సారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. 1-2 సార్లు మన అంటే సబ్జెక్ట్ లాగే కాకుండా మన నిజ జీవితంలో బయటి ప్రపంచంలోకి తీసుకుపోయి అవి ఎట్లా ఉంటాయి అనేది మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది సారు. ఫస్ట్ నాకు పేపర్ ఇస్తే మాత్రం ఈరోజు కంపల్సరీ కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ నేను ఇంగ్లీష్ పేపరే చేస్తాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం అనిపించింది. నెక్స్ట్ సైకాలజీ సబ్జెక్టు కూడా రమేష్ సారు బాగా చెప్పారు, మస్తు మంచిగా అనిపించింది నాకు. ఇంతకుముందుకు నేను మామూలుగా ఓన్గా చదువుకున్నా, కానీ సార్ మంచిగా మనకు అర్థమయ్యే విధంగా, సైకాలజీ అంటే మొత్తం మన ప్రపంచమే, మనకు పిల్లలు ఎట్లా ఉంటారు, మనం ఒకవేళ స్కూల్కి వెళ్తే పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చెప్పాలి అనేది ప్రతి ఒక్కటి సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సైకాలజీ అంటే నాట్ ఓన్లీ సబ్జెక్ట్ లాగా కాకుండా అది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని, ఒక జీవితంలో అదొక పార్ట్ లాగా మంచిగా చెప్పిండు సారు. చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా సైకాలజీ జిఎస్ రెడ్డి సార్ కూడా చెప్తుండేది. ప్రతి ఒక్కటి సార్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే మనకి స్మృతి అంటే ఎట్లా గుర్తుంచుకోవాలి, ఎట్లా చేయాలని కొంచెం అన్ని కన్ఫ్యూజ్ లాగా అనిపిస్తుంటుంది. అట్లా కాకుండా సార్ మంచిగా ఒక్కొక్కటి దీనికి తేడా ఏంటిది, స్మృతికి కారణం ఏంటిది, అది ఎట్లా అనేది ప్రతి ఒక్కటి జిఎస్ రెడ్డి సార్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పే ప్రతి సబ్జెక్ట్ని సార్ వాళ్ళు చాలామంది చెప్తుండేది, మీరు చదువుకొని ఇంటికి దాని తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత బుక్కులు అక్కడ పడేయకుండా ఒక 2-3 కూర్చొని మంచిగా గ్రూప్ డిస్కషన్ చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ వస్తాయి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా చేయాలనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్లో చెప్తారు. కాబట్టి మీరంతా గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే మీకు మంచిగా గుర్తుంటుంది అని చెప్పిరు సార్లు. వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి క్లాస్లో 200-300 మందిని చూసేసరికి సడన్గా నాకు భయం అనిపించింది. అమ్మో ఇంతమందిలో నేను ఒక్కదాన్నే అనుకున్నా. కానీ ఇంతమందిలో ఒక్క పోస్ట్ ఉన్నా ఒకటి నాదే అనే విధంగా నేను అంత మంచిగా ప్రిపేర్ అయినా, అంత మంచిగా కోచింగ్ ఇచ్చిర్రు ఇక్కడ. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బాగా టెన్షన్ పడుతుండే, ఇంతమందిలో మేము జాబ్ కొట్టగలుగుతామా అని. సార్లు క్లాస్ చెప్పే ప్రతిసారి మాకు బ్రేక్ ఇచ్చినప్పుడల్లా మేము ముందు కూర్చుంటుండే, హాస్టల్లో ఉన్నాం కాబట్టి. లేచి వెనకాల చూసేసరికి ఇంతమంది ఉన్నారా, ఇంతమందిలో మేము జాబ్ కొట్టగలమా అని కొంచెం భయం ఉండేది. కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ సార్ మాకు మోటివేషన్ క్లాస్ పెట్టిన తర్వాత సార్ చెప్పిండు, మీరు అసలు టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. కొంచెం టెట్ ఎగ్జామ్స్ ముందు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతిదీ మనకు వచ్చిన సబ్జెక్టే అది. కాకపోతే దాన్ని మనం అతిగా చదవడం వల్ల కూడా కొన్ని కన్ఫ్యూజ్ అవుతాము, టెన్షన్ పడి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి వస్తాయి. అలాంటివి ఏం తెచ్చుకోకండి. చాలా ఈజీ సబ్జెక్ట్స్ అన్నీ, మనకు అన్నీ తెలిసినవే, మనకు అన్నీ తెలిసే ఉంటాయి. సార్లు మాకు అంటే నాకు సార్లు ఇక్కడ చెప్పడం వల్ల నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ప్రతిదీ నాకు తెలుసు, అయ్యో ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయినా అనిపించింది. సార్ వాళ్ళు మోటివేషన్ క్లాస్ ద్వారా మంచిగా మాకు మోటివేషన్ చేసిరు. టెన్షన్ పడుతుండే, భయపడుతుండే ఇంత ముందుకు. ఆ భయం, ఆ టెన్షన్ అనేది ఏదీ లేదు. ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్కి నల్గొండలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవనిగడ్డ అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. యాక్చువల్గా నేను ఎవరిని అడగలేదు, నల్గొండలో డిఎస్సికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు ఏమున్నాయని సెర్చ్ చేసుకుంటూ వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు మేడంతో మాట్లాడిన తర్వాత నాకు నిజంగా చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. మేడం ఒక్కసారి మాట్లాడగానే నాకు పాజిటివ్ కంటే డబల్ పాజిటివ్ అనిపించింది, మంచిగా అనిపించింది. నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత క్లాసెస్కి అటెండ్ అయినా, విత్ హాస్టల్లోనే స్టే చేసుకుంటూ క్లాసెస్కి అటెండ్ అయినా. నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు మేడం వచ్చిన కొత్తలో నేను మేడం చెప్పిన, మేడం
మేడం నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు, అందుకే నాకు లాస్ట్ టైం డిఎస్సి 23 పాయింట్స్లో మిస్ అయినా అని చెప్పిన. అసలు ఇప్పుడు ఆ భయం అనేదే లేదు. కంపల్సరీ ఫస్ట్ నాకు పేపర్ ఇవ్వగానే నేను ఇంగ్లీషు మ్యాథ్స్ చేసిన తర్వాతనే వేరే సబ్జెక్టులు ముట్టుకుంటా. నాకు అంత మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గత 20 సంవత్సరాలుగా డిఎస్సికై సుమారు 1,00,000 మందికి శిక్షణనిచ్చి వరుస డిఎస్సిలలో మన సంస్థ విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన గురుకుల ఫలితాలలో సుమారు 300 మందికి కోచింగ్ ఇచ్చిన విద్యార్థుల్లో almost 50%, 146 students have been selected as a TGT, PGT, JL. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం బ్రాంచెస్లో తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఫేమస్ క్యాంపస్గా పేరొందిన నల్గొండ క్యాంపస్ నందు లేడీస్ కొరకు హాస్టల్ను క్యాంపస్ లోపలే నిర్మించి డైలీ స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్తో డైలీ 8 గంటల క్లాసులు నిర్వహిస్తూ సూపర్ 100 స్పెషల్ బ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్యాచ్కు కేవలం 100 మందికి అవకాశం కల్పించి ప్రతి స్టూడెంట్పై ఫోకస్ చేస్తూ సెల్ ఫోన్స్కి దూరంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా హైలీ మోటివేటెడ్ స్పెషల్ కేర్ బ్యాచెస్ ప్రారంభించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా సూపర్ 100 డిఎస్సి బ్యాచెస్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇందులో 33 జిల్లాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఫాలో అవుతూ ముందుకెళ్లడం జరిగింది. సుమారు 300 మంది స్టూడెంట్స్ డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్ కొరకు 33 జిల్లాల నుంచి హాజరయ్యారు. సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం బార్డర్ నుండి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ సూపర్ 100 బ్యాచ్కి హాజరై సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, సూపర్ 100 ఫస్ట్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండడం వల్ల మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఎలా అనిపించింది, డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్ వల్ల పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా అనిపించింది, మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో ఎంత కేరింగ్గా ఉంటారు, సాధారణ కోచింగ్కు సూపర్ 100 బ్యాచ్కు ఉన్న వ్యత్యాసం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని స్వయంగా కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థుల అభిప్రాయాలను డైరెక్ట్గా వారి మాటల్లోనే మీ ముందుకు వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అన్నిటినీ వదిలేసి పూర్తిగా డిఎస్సిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగైనా 2024 డిఎస్సి జాబ్ సెలెక్షన్ సాధించాలనే ఆస్పిరెంట్స్ మాత్రమే సూపర్ 100 బ్యాచ్కి సంప్రదిస్తే మీ టార్గెట్ మా టార్గెట్గా భావించి మాకున్న సుదీర్ఘ అనుభవంతో సక్సెస్ ట్రాక్ వైపు నడిపించేలా పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్లానింగ్ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటికే కోచింగ్ తీసుకొని స్టడీ హాల్స్లో ఇంటి వద్ద చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కొరకు రివిజన్ టెస్ట్ బ్యాచ్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో డిఎస్సి సిలబస్పై చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ రివిజన్ టెస్ట్ బ్యాచ్లో డిఎస్సి సిలబస్ ఆధారంగా ఆల్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టేక్ ఏ క్లవర్ డెసిషన్. హాస్టల్ సీట్స్ పరిమితంగా ఉన్న దృష్ట్యా ముందుగా సీటు రిజర్వ్ చేసుకోవటకు మా ఫోన్ నెంబర్ 9000654713కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆఫ్లైన్, ఆన్లైన్ వీడియోస్ తెలంగాణ అండ్ ఏపీ టెట్ డిఎస్సి కొరకు ఫోన్ నెంబర్స్కు సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.